మనకి ఎంఎస్ ధోని అంటే ఫస్ట్ గుర్తొచ్చే పదం ఏంది మిస్టర్ కూల్ అని చెప్పేసి కదా. ఎందుకంటే ఆ కూల్నెస్తోనే మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ ఉన్నా సరే గెలుపు తీరాలకి చేర్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇదే ఎంఎస్ ధోని కొన్ని సందర్భాల్లో కొంచెం విచక్షణ కోల్ అంటే కొంచెం కోపం పడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మనకి మోహిత్ శర్మ అయితే తనకి జరిగిన ఇన్సిడెంట్ అయితే రివీల్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మోహిత్ శర్మ ఏమన్నాడంటే అంతకుముందు 2015 ఆ టైంలో ఓడే వరల్డ్ కప్ అప్పుడు స్క్వాడ్లో ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే ఐపీఎల్లో కూడా అప్పుడు ఆ సీజన్లో మరి సిఎస్కేకి ఆడాడు కదా. అయితే అప్పుడు మోహిత్ శర్మకి ఒక చేదు అనుభవం ఎదురైందనమాట. ఏంటంటే అప్పుడు ఏది మనకి ఛాంపియన్స్ లీగ్ T20 జరుగుతూ ఉంది కదా. సో దాంట్లో భాగంగా మరి కేకేఆర్ మీద మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇటువైపు సిఎస్కేలోనేమో మోహిత్ శర్మ ఉన్నాడనమాట. అయితే అప్పుడు మరి వేరే బౌలర్కి ఇద్దామని చెప్పేసి వేరే బౌలర్ని పిలిచాడు ఎవరు ఎంఎస్ ధోని. సో మరి అప్పుడు ఏం చేశాడు మోహిత్ శర్మ, ఓకే నన్నే వెళ్తున్నాడేమో అని చెప్పేసి రన్నింగ్ చేస్తూ వెళ్ళాడు అనమాట దగ్గరికి. అయితే నిన్నెవరు పిలిచారు అని చెప్పేసి అప్పుడు ఫైర్ అయ్యాడండి ఎంఎస్ ధోని. సో అదొక ఇన్సిడెంట్ అయితే. దాని తర్వాత మళ్ళీ బౌలింగ్కి వచ్చిన తర్వాత యూసుఫ్ పఠాన్ని ఫస్ట్ బాల్కి అవుట్ చేసేసాను. అప్పుడు కూడా ధోని నా మీద కొంచెం కోపంగానే ఉన్నాడని చెప్పేసి నవ్వుతూ చెప్పాడు అనమాట. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్లు అంటే ఎంఎస్ ధోని చాలా అరుదుగా ఉండే సందర్భాలు అనమాట ఇవి. అయితే ఇక్కడ మోహిత్ శర్మ ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ ధోని మాకు క్రికెట్ పరంగా మాత్రమే కాదు జీవిత పరంగా కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది కూడా మాకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. సో అతనితో కనుక కూర్చున్నాం అంటే అసలు టైమే తెలియదు మనకి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో పాటు మరి ఎంఎస్ ధోని ఒక మంచి కెప్టెన్ మాత్రమే కాదు అతను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట.